అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పహల్గాం సమీపాన ఉగ్రవాద దాడి చేయడం చాలా కిరాతకమైన చర్య, హేమైన చర్యగా నేను ఖండిస్తూ ఉన్నాను. విహారయాత్రకు వచ్చిన వాటిని అతి దారుణంగా చుట్టుముట్టి కిరాతకంగా మీరు హిందువులా లేకపోతే ముస్లింలా అని అడిగి మరీ హిందువులను పురుషులను అతి కిరాతకంగా 26 మందిని హతమార్చడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంలో అందరూ సమానము, అందరూ దేశం బాగా అభివృద్ధి చెందుతుంది అన్న దిశలో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇలా దాడి చేయడం, ఈ ముష్కరాలను దాడిని చేయడం, దీన్ని ఎంతైనా వదిలిపెట్టేది లేదు, దీన్ని ఉపేక్షించేదే లేదని కూడా ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. గతంలో ఏం జరిగిందో ఒకసారి చూశారు, అదే గతి మళ్ళీ ఇప్పుడు కూడా పడుతుందని కూడా దీని ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఇటువంటి చర్యలు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఆయన సౌదీకి వెళ్ళినప్పుడు పర్యటన ముగించుకొని కూడా రావడం జరిగింది. ఇప్పుడు కేబినెట్ కూడా అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంది. కాబట్టి అమిత్ షా గారు కూడా కాశ్మీర్ వెళ్ళి తిరిగి వచ్చి ఢిల్లీకి రావడం జరిగింది. దీనికోసం మన ప్రధానమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మన మధ్యనే ఇటువంటి ఉగ్రవాదాన్ని పెట్టడం సరికాదు. గతంలో కూడా పాకిస్తాన్లు ఇట్లా చేయడం, దెబ్బ కొట్టడం వారికి తగదు. కాబట్టి రాబోయే కాలంలో కూడా వీటిని ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళను మంచి వైద్యం అందించాలని కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా చనిపోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారికి ఆ దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.